అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 21వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి 27వ తారీఖు ఏప్రిల్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే కుజుడు కుంభరాశి నుంచి మీనరాశికి, శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశికి మారుతున్నారు. దీని ప్రభావం 12 రాశులపైన ఎలా ఉంటుందో కూడా ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే రవి, గురు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, కుజుడు శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధగ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ, చంద్రుడు కన్యా, వృశ్చికం, తుల 3 రాశులు ప్రవేశిస్తున్నాడు. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు 15 నిమిషాల్లో చక్కగా చదివి మీకు రికార్డు కూడా చేయించడం జరుగుతుందన్నమాట. దీనికంతా గురుదక్షిణ ఉంటుంది. మీరు మీ డీటెయిల్స్ పంపించండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు చక్కగా చెప్పడం జరుగుతుంది. పరిహారంగా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. నా ఛానల్ పేరే మీకు తెలుసు, thesimple.astrologer.com. అంటే మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేసి మా కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మీనరాశి వాళ్ళకి 21వ తారీఖు ఏప్రిల్ నుంచి 27 ఏప్రిల్ వరకు గురువు యొక్క స్థితి వృషభ రాశిలోకి మారబోతుంది. ఇది అంత అనుకూలంగా లేదు. మేషరాశిలో ఉన్నంత వరకు చాలా సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా గడిపారు. మరి మీనరాశి వాళ్ళకి శత్రుక్షేత్రంలోకి తన రాశ్యాధిపతి వెళ్ళటం వల్ల చికాకులు, ఇబ్బందులు, అనుకున్న పనులు ఆలస్యము కాస్త జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క మార్పు వీళ్ళకి బంధువులతో, స్నేహితులతో వైరాలు, దూరం అవ్వటం, ఇబ్బందులు, లేని పని గొడవలకి అవకాశాలు ఉంటాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఈ రాశి వాళ్లకు మంచిది. ముఖ్యంగా కుజగ్రహం యొక్క మార్పు ఎంతో మేలు కలిగిస్తుంది. ధన ఆదాయం పెరుగుతుంది, కుటుంబ సంతోషం పెరుగుతుంది. ముఖ్యంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కుజగ్రహం యొక్క మార్పు వల్ల. మీకు ఆల్రెడీ విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరతర కొనడానికి అనుకూలంగా ఉంది. విలువైన వస్తువులు కొనడానికి బాగుందని చెప్పాను. సంతానం విషయంలో ఎటువంటి దిగులు అక్కర్లేదు. విదేశీయానాలు కలిసి వస్తాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేడి వల్ల బాగా వడదెబ్బ లాంటివి కలిగే అవకాశాలు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త వహించడం మంచిది. శత్రువులు అధికంగా ఉండే అవకాశము ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం లోపల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ కూడా 27 వరకు బాగుంది. ఆ తర్వాత కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు బాగా ఉన్నాయన్నమాట. వ్యాపారస్తులకి నష్టాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ రాశి వాళ్ళందరూ దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని 16 సార్లు చదువుకోవడం ఎంతో మంచిది. మీరందరూ కూడా 12 రాశుల యొక్క స్థితి ఎలా ఉందో విన్నారు కదా. మరి మీ రాశి ఫలం తెలుసుకున్నట్టుగానే మీ జాతక ఫలం కూడా తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టే మీ భవిష్యత్తు అనేది ఉంటుందని కూడా నిర్ణయించుకోవాలి. తప్పకుండా నన్ను సంప్రదిస్తారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోరని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.